రాజసుధ ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ 8, 17, 26 డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఏ డేట్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చక్కటి లక్ కలిసి వస్తుందో తెలుసుకుందాం. మనం తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో 8, 17, 26 డేట్స్ లో పుట్టిన వాళ్ళు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ప్రతి పనిని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. చాలా లేజీ వాళ్ళు, అంటే ఈ రోజు చేయాల్సిన పనిని 3-4 డేస్కి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి నేచర్ కలిగి ఉంటారు. బట్ వాళ్ళ హార్ట్లో చాలా కైండ్ నేచర్ ఉంటుంది. మరి ఇటువంటి 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా లక్ తీసుకొచ్చే లైఫ్ పార్ట్నర్ ఉంటే జీవితంలో చక్కగా ముందుకెళ్ళచ్చు కదా. మరి అలాగే 8 డేట్లో పుట్టిన వాళ్ళకి 5, 14, 23 డేట్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుందట. అలాగే నెక్స్ట్ నెంబర్ కూడా ఉంది 6, 15, 24 డేట్స్. 8 and 6 నెంబర్స్ చాలా అట్రాక్షన్ నెంబర్స్ అని చెప్తారు. అలాగే 4 నెంబర్తో కూడా 8 నెంబర్కి చాలా అట్రాక్షన్ ఉంటుంది. బట్ ఇది మ్యారిటల్ రిలేషన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. 8 and 4 చాలా బిగ్ సబ్జెక్ట్ అండి. దీని గురించి చెప్పాలంటే 8, 17, 26 డేట్స్లో పుట్టిన వాళ్ళు 4, 13, 22, 31st డేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. బట్ అట్రాక్షన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి దానికి. బట్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే ఒకరికొకరి మీద చాలా ప్రేమ, అట్రాక్షన్ ఉంటే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే లైఫ్ పార్ట్నర్ ఇలా ఉంటే చాలా వరకు లక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని విషయాలకి ఇద్దరికి కోఆపరేషన్ ఉంటాయి కాబట్టి చాలా టిప్స్ ఉంటాయి దీంట్లో. అలాగే 8లో పుట్టిన వాళ్ళకి 6 and 5 బెస్ట్ కంపాటబిలిటీగా చెప్పవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో 8 డేట్లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజసుధ ఛానల్. ఈ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవ్వదు. నేను చెప్పిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రతిరోజు మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటుంది. వీక్షించండి రాజసుధ ఛానల్.